ఇప్పటి నుంచి ఇక నీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. నేను కూడా నిన్ను నమ్మినందుకు, తెలంగాణ ప్రజలు నమ్మినందుకు, నమ్మిన ఆనబోస్తే పుచ్చిబుర్రలు అయినట్టు నువ్వు ఉట్టి పుచ్చిబుర్రలు అయిపోయినావు. అన్ని వర్గాలకు సంబంధించి నేనే కాదు, నిన్నగాక మొన్న నిరుద్యోగుల ఆడపిల్లలను కూడా పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ కార్డ్స్ వేస్తుంటే వాళ్ళని కూడా గుర్రగుర్ర తీసుకుపోయినావు కదా. ఇక నీకేం నీ ఇనుప కంచెలు దిగ్గొట్టిన ప్రభుత్వాలు అని రాజ్యాంగం బుక్ చేతులు పట్టుకొని ఊరేగుడు కాదు. ఆ రాజ్యాంగంలో ఏమున్నదో అది అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. నాకు అనిపిస్తున్నది ఇప్పుడు నేను మాట్లాడిన దానికి బండి సంజయ్ కూడా దీంట్లో ఏమైనా హ్యాండ్ ఉందో, మీ ఇద్దరు కలిసి చేసిరేమో అనుకుంటున్నా. టీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళు మౌనరథం పట్టినరు. మౌనం కుమ్మక్కు మోసము దుర్మార్గము అది వాళ్ళు కూడా అమ్ముడు పోయినట్టే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ పాలన వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ పోరాట నాయకులను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు అరెస్టు చేసేటువంటి చాలా గొప్ప వ్యక్తి, గొప్ప ప్రభుత్వం నీది, కాంగ్రెస్ ప్రభుత్వం. నీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిలిచిపోతుంది. ఇప్పటి నుంచి కూడా ఇంకా మేము ఏం వెనుకకు పోయేది లేనేలేదు. ఇక్కడ ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, గుజరాత్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వాళ్ళది పక్కా వాళ్ళ మీద రేడ్లు చేయాలి. ఇప్పుడు 1000-2000 రూపాయలు ఉంటే తెలంగాణలో తాగి పండుకుంటారు అంటోడేమో బయట తిరుగుతున్నాడు. మా ఓటర్లను తెలంగాణలో అడుగుతున్నటువంటి వాళ్ళని రజాకారులు అనేటోడేమో బయట తిరుగుతున్నాడు. మేము ఇక్కడ సమస్యల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటోడేమో బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ నిమిషంలో ఒక ఛానల్లో కూర్చొని డిస్కషన్ చర్చ చేస్తా ఉన్నాడు. మేము ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంగిల్ చేసి ఊంచిన కూడు తింటున్నటువంటి, ఇట్లా అవమానపరిచిన తెలంగాణ జాతిని, తెలంగాణ ఔన్నత్యాన్ని కించపరిచినటువంటి వ్యక్తి ఏమో బయట ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. పృథ్వీరాజ్ దగ్గర పైసలు లేవు, కానీ పృథ్వీరాజ్ వెనకాల, ఈ పోరాటాల వెనకాల జనం ఉన్నారు. జనం ఆత్మసాక్షిగా కావచ్చు. మీరేదో అనుకుంటారు, మీరు ఇలా క్లియర్ కట్ గా మార్వాడి దోపిడీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే దోపిడీ చేస్తున్నారో, అట్లనే గుజరాత్ సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు క్యాష్ ఇక్కడ ట్యాక్సులు పే చేయకుండా దొంగ మాల అమ్ముకుంటా, నకిలీ మాల అమ్మేటోళ్ళు, డూప్లికేట్ దందాలు చేసేటోళ్ళ గురించి మేము వ్యతిరేకంగా మాట్లాడితే మా వాళ్ళు ఇలా యూనివర్సిటీ నుంచి ఒక బంద్ ప్రకటిస్తే దాంట్లో నన్ను రాత్రి 12:30కు, నాకు ఉన్నమాట చెప్పాలంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడూ నన్ను అరెస్ట్ చేయలేదు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు క్రెడిట్ దక్కింది. మొట్టమొదటిసారి నీ దాంట్లో అంటే తెలంగాణ ఉద్యమంలో సర్వం తెలంగాణని తిరిగినటువంటి నా బోటోళ్లను అరెస్ట్ చేసేటువంటి గౌరవం నీకే దక్కింది. నిన్ను ఏది నువ్వు సంచులు మోస్తేనో నువ్వు దేనికో నీకు ఎరికే, జనం కూడా ఎరికే నిన్ను ఎందుకు అరెస్ట్ చేసిరన్న సంగతి. అప్పుడు రాత్రి పూట నీ ఇంటికి వచ్చి దర్వాజాలు వలగొట్టిరు. ఇంత రాత్రి పూట మీరు ఎట్లా వస్తారని వారంట్ పట్టుకొని వచ్చినప్పుడు నీ ఇంటికి వచ్చినప్పుడు, కానీ నా ఇంటికి వచ్చినాడు నువ్వు అదే ఇనుప పాదాలతో వచ్చిన పోలీసు వాళ్ళు, మాఫ్టీలో వచ్చినటువంటి పోలీసు వాళ్ళు, వారంట్ లేదు ఏమి లేదు, ఉట్టిగాడికి తీసుకొని వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిర్రు. ఇగో ఇప్పుడు వదిలిపెట్టినరు. తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది మేము దేని గురించి, ఏ అంశాల గురించి మాట్లాడుతున్నాం అంటే నీ లోపల ఉండొచ్చు. వీడు బడుల గురించి ఏమన్నా పిల్లలకి ఇబ్బంది అయితే పోతున్నాడు, టాయిలెట్లు లేవంటే పోతున్నాడు, క్లాస్ రూములు లేవంటే పోతున్నాడు, బెంచీలు లేవంటే పోతున్నాడు, లేకపోతే నిరుద్యోగుల సమస్య అయితే వీడు పృథ్వీరాజ్ అంటాడు ఆడ కనబడుతున్నాడు, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆడపోయి కనబడుతున్నాడు, తెలంగాణలో ఎక్కడన్నా లిక్కర్ మీద ఇష్యూస్ ఉంటే ఆడ కనబడుతున్నాడు, రేపులు ఏమైనా జరిగితే ఆడిపోయి కనబడుతున్నాడు, ఆడ చూసినా వీడే కనబడుతున్నాడు. ఇవాళ మార్వాడి సంబంధించిన ఇష్యూ, తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడేటువంటి అంశాల గురించి మాట్లాడుతారో వీడే కనిపిస్తుందని నువ్వు ఏదో రాత్రి పూట తీసుకొచ్చి నన్నేదో మానసికంగా ఏమైనా దెబ్బతీయాలని ఏమైనా ప్రయత్నం చేస్తే అది పగటి కలగంటున్నావు రేవంత్ రెడ్డి. ఉన్నది చెప్తున్నా నేను నీకు. ఆర్గనైజ్ చేసింది కూడా కాదు కింది పోయి, కానీ వాళ్ళే వర్తకులు, వాళ్ళకి నష్టం జరుగుతున్నది కాబట్టి వాళ్ళే ఇలా దుకాణాలు బంద్ చేసుకున్నారు. రేపు ఈ దందాలు బంద్ చేయాల్సిందే. ఈ పోరాటం ఈ అంశానికి సంబంధించిన అంశం మాత్రము ఇది ఎప్పటివరకు దాకానైతే ఇక్కడ వ్యాపార రక్షణ చట్టం రాదో అప్పటిదాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటది. నీ అసంటోళ్ళు కాదు, నీ తాతలు వచ్చినా ఆగే సమస్యనే లేదని చెప్పి చెప్పదలుచుకున్నా నీకు. కానీ మళ్ళా చెప్తున్నా, నువ్వు తొక్కుదా పోలీసులతోటి నువ్వు ఏదో మా గొంతు నలిపేస్తా అని కనుక అనుకుంటే మాత్రము ఇక నువ్వు నాయనా డే డ్రీమ్స్, నీ అన్ని డే డ్రీమ్స్ ఇక చూద్దాం. నాకైతే నాకు తెలంగాణ ఆత్మను కించపరిచినవు ఇలా మా బోటోళ్లను, తెలంగాణ ప్రజలను కూడా ఇలా అందరు అవమానంగా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నారు. చేయని మాట నీ ప్రభుత్వం మీరేమన్నా తాగి పంటురా మాకు తెలియదా? 1000-2000 రూపాయల
సంపాదించే తాగి పండే బాపత్ దాంట్లో మీరున్నారేమో అని చెప్పని తెలంగాణ ప్రజలకైతే ఇప్పుడు అనిపిస్తున్నది. సో మీరు మిమ్మల్ని గతంలో గట్టిగా పొగిడిండు కదా మా మిత్రుడు పృథ్వీరాజ్ అని, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసినట్టు అంటే కారణం? విశ్వాస నేను ఒక పదం పెద్ద పదం వాడదలుచుకున్నా. తెలంగాణ ప్రజలకు విశ్వసించిర్రు, ఆయనే విశ్వాస ఘాతకునిగా మిగిలిపోయిండు. గొప్పగా పొగిడిండు, అది వేరు విషయం, అది వ్యక్తిగతకు సంబంధించినటువంటి. నేను కూడా పొగుడుతా ఆయనను వ్యక్తిగతంగా. కానీ రాజకీయంగా ఆయనకు నాకు మొదటి నుంచి నడుస్తూనే ఉన్నది. ఆయన రెండు కళ్ళ సిద్ధాంతము. ఆయన చంద్రబాబు వెంబడి తిరిగిండు, నేను ఇక్కడ ప్రజల ఆకాంక్షల గురించి నేను తిరిగిన. ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతుంటే మేము గుండె కద్దుకొని హక్కున చేసుకున్నాం వాళ్ళను. కానీ ఈయన మాత్రం ఆత్మహత్యలకు కారణమైనటువంటి వ్యక్తుల చేతుల్లో రేవంత్ రెడ్డి అప్పుడు ఉండే. సో ఆయనకు నాకు తేడా వేరు, మిత్రత్వం వేరు. సమాజం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి జరిగేటువంటి పోరాటాలు వేరు. ఇక్కడ బెలిలతకను నరికి చంపినప్పుడు, గద్దరన్నకు గాయం జరిగినప్పుడు, విమలకను ఇళ్లకెళ్లి బయట పడేసినప్పుడు ఈయన యాడున్నాడో సమాజానికి మొత్తం తెలుసు. కానీ మా బోటలము ఉద్యమకారులెంబడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే పనిలా మేమున్నాము. సో మిత్రత్వం డిఫరెంట్, ఆ స్నేహితం డిఫరెంట్. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనే తెలంగాణ పక్షపాతి మాత్రం కాదు, మేము తెలంగాణ పక్షపాతులము. ఆయన కేవలం అధికారం కావాలి, పైసలు కావాలి, దందాలు కావాలి. ఇలా నా బోటోలోనే నువ్వు అరెస్ట్ చేయించగలిగినావు అంటే నీకు నిన్న డీజీపీని కలిసిన తర్వాతనే ఇవన్నీ పరిణామాలు స్టార్ట్ అయినాయి. నేనైతే ఎక్కడనైతే దీనికైతే నేను ఈ బంద్ గురించి ఎక్కడ మాట్లాడలేను, నేను ఏం మాట్లాడలే. నేను గత 3-4 రోజుల ముందు నుంచి ఈవెన్ మేధావులను కూర్చోబెట్టినప్పుడు దీని పరిష్కార మార్గం ఏందని మాట్లాడిన చాలా మందిని కూర్చోబెట్టి నేను ఆ దిశలో పోతుంటే ఈయన నన్ను అరెస్ట్ చేపించి అంటే ఏమనుకుంటున్నా ఆయన అసలు అంటే నేను అరెస్టులు చేస్తే పృథ్వీరాజ్ అంటాడు బెండ్ అవుతాడు అనుకుంటున్నా, అంత లేదు, భయపడతాడు అనుకుంటా. అదే నన్ను ఆయన తెలుసు, నేను భయపడను. నేను ఆయనతో దోస్తాన్ చేసినప్పుడు ఆయనకి బాగా తెలుసు, నా క్యారెక్టర్ కూడా బాగా తెలుసు ఆయనకు. ఆయనతో అనుకుంటున్నావు టైం పోయింది కాబట్టికే ఇక అలసిపోయిందేమో అనుకుంటున్నావు. అలసిపోడు కాదు బిడ్డ, నీ అసంటోలో ఎమ్మడి పడతా నేను. ఊకునే సమస్యనే లేదు. నిన్ను చక్కగానే చేస్తాం, లేకపోతే నిన్ను గద్దె దించుతాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. చూడు, అది పక్క జరగబోతున్నది. వీటికి అంటే ఇటువంటి వాటికి గిటువంటి కాదు. దీనికన్నా తాతలు నా మీద ఒత్తిడి జరిగింది, అది ఆయనకు కూడా తెలుసు, ముఖ్యమంత్రి కూడా తెలుసు. అప్పుడే నాకు అన్ని సలహాలు ఇంకా ఓడు అనే కొత్త ఏం కాదు, చాలా మందికి తెలియదు కావచ్చు. కానీ ఆయనకు తెలుసు, బాగా ఆయనకు తెలుసు. నేను కూడా మొండోనే, కానీ నేను పట్టుకుంటే అదేమి అంత ఈజీగా నేను వదిలిపెట్టే సమస్యనే లేదు. నా శ్వాస ఆగే వరకు జనం గురించి కొట్లాడుతూనే ఉంటా. నేను ఎక్కడున్నా ఏం చేసినా నేను కొట్లాడుతూనే ఉంటా. నన్ను అంత ఈజీగా బెండ్ చేసుడు ఆయన కాదు, అది చెప్తున్నా కదా. ఆయన గురువు చంద్రబాబుతోనే కాలేదు, ఈయనతో అసలే కాదు. దాడి అయిపోయారు, క్షమాపణ చెప్పుకోరని చెప్తా ఉన్నారు. ఇది ఇంతటితో ఆగిపోతుందా లేదంటే కొనసాగుతాయి? బరాబర్ ఇది బిగినింగ్ అబ్బా, ఇప్పుడే కదా. ఇప్పుడు ఈ ఉద్యమానికి నాటినం, ఇప్పుడు నీళ్లు పోస్తాం, దీనికి అది అవుతుంది, సెట్ అవుతుంది. ఈ పోరాటం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది వాళ్ళ మధ్యలో పంచాయతీ కాదు. ఇది ఇలా తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళ వృత్తులు నాశనమైనాయి. ఇలా కల్తీ వస్తువులతో తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ బిజినెస్ లో మొత్తం బతుకు లేకుండా పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళు మన పల్లెంలో అన్నం షేర్ చేసుకుని తిందామంటే వారు తినుకుంటా మనకు సున్నం పెట్టుడు కాదు, ఉన్న పల్లెం గుంజుకోబోతున్నాడు. ఇది మనం తెలంగాణ సమాజానికి రేపు చెప్పబోతున్నాము. సో